यत्पुण्डरीकं पुरहत्य सर्गसं तत्रापिदग्रं गगनं नियोगस्तस्मिन् यदन्तस्तदुवादिव्यं यो वेदातो स्वरप्रोतो वेदान्तेशप्रतिष्ठितः तस्य प्रकृतिरस्य यत्परश्च महेश्वरः। ఏ సదాశయంతో ఇంత ప్రేమపూర్వకంగా నన్ను ఆహ్వానించారు అని నేను అడిగితే, ఇన్ని వయస్సులు వారు ఇక్కడ ఉన్నారు కదా, మీరందరూ ఏకకంఠంతో ఏమన్నారు? ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి అని కదా. అవునా? మన బంగారు తండ్రి శ్రీనివాస్ మరీ పట్టుబట్టి మరలా, అంటే 24 ఏళ్ల క్రితం మనం క్లాస్ చేశాము ఇక్కడ, మరలా తీసుకొని వచ్చాడు. బంగారు, యోగి అంటే ఆనందం యొక్క రహస్యం తెలిసినవాడు అని అర్థమవుతోందా? దీనికోసం అని చెప్పి దండం కమండలం పట్టుకుని కాషాయం బట్టలు వేసుకోవాల్సిన పని లేదు. యోగి అంటే ఆరోగ్యం యొక్క మాధుర్యాన్ని రుచినెరిగినటువంటి వాడు. అంటే ఈ ఆరోగ్యము, చైతన్యము, ఈ ప్రశాంతత ముఖంలో కొట్టొచ్చినట్టు కనపడుతుంది బంగారు. హృదయపూర్వకమైన చిరునవ్వు, ఆత్మీయత నిండినటువంటి పలకరింత అతడు ఎంత సంతుష్టిగా ఉన్నాడో మనకు తెలియచేస్తుంది. అవునా కాదా? నేను పొందిన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని మీ అందరికీ అందివ్వాలి అనే ఒక తపనతో నేనున్నాను. సద్వినియోగం చేసుకోవటం మీ వంతు. జై గురుదేవ్.